కొత్తగా లాంచ్ అయిన డిఎస్పీ ఎన్ఎఫ్లో మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇన్వెస్ట్మెంట్ చేసి అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చా? లేకపోతే అదొక రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చా? అసలు ఆ డిఎస్పీ ఎన్ఎఫ్ఓలో ఏమేమి అంశాలు ఉన్నాయి? దీని గురించి డెడికేట్గా మేము ఒక పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు డిఎస్పీ ఎన్ఎఫ్ఓ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ ఉన్నారో సో దీన్ని ఒక మంచి ఎన్ఎఫ్ఓ లాగా కన్సిడర్ చేయొచ్చు అంటారా? లేకపోతే ఇది ఒక రిస్కీ అని అంటారా? ఇది యాక్చువల్గా మంచి ఫండ్ అండి. యాక్చువల్గా డిఎస్పీ మల్టీ అసెట్ ఎఫ్ఓఎఫ్ ఓమ్ని అన్నారు. ఓమ్ని ఎఫ్ఓఎఫ్ అంటారు. యాక్చువల్గా చాలామందికి మల్టీ క్యాపిటల్స్, మిడ్ క్యాపిటల్స్, లార్జ్ క్యాపిటల్స్. యాక్చువల్లీ ఈ ఎఫ్ఓఎఫ్ అనేది కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో. కానీ దీని మీద అవేర్నెస్ అయితే పబ్లిక్ బాగా లేదండి. ముందుగా కొంచెం ఎఫ్ఓఎఫ్ అంటే చూద్దాం. ఎఫ్ఓఎఫ్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి వాళ్ళదే ఒక ఫండ్ ఉంది, ఎఫ్ఓఎఫ్ ఫండ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే, ఓకే నేను హెచ్డిఎఫ్సికి వెళ్తే అందులో లార్జ్ క్యాప్ తీసుకోవాలా, మల్టీ క్యాప్ తీసుకోవాలా, స్మాల్ క్యాప్ తీసుకోవాలా, ఫ్లెక్సీ క్యాప్ కొనాలా, అర్థం కాదు. అయితే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ అమౌంట్ అనేది 5 ఫండ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఫండ్లోనే హెచ్డిఎఫ్సి ఎఫ్ఓఎఫ్ఓలోనే మళ్ళీ 5 ఫండ్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మీకు ఫ్లెక్సీ క్యాప్ ఉంది, లార్జ్ మిడ్ క్యాప్ ఉంది, లార్జ్ క్యాప్ ఉంది, మల్టీ క్యాప్ ఉంది. సో వాళ్ళు ప్రపోర్షనెట్గా మంచి టైం స్మాల్ క్యాప్ బాగుందంటే స్మాల్ క్యాప్లో అలొకేషన్ ఎక్కువ చేస్తారు. లేదు ఫ్లెక్సీ క్యాప్ మార్కెట్ కొంచెం రిస్కీగా ఉందంటే ఫ్లెక్సీ క్యాప్లో ఎక్కువ అలొకేషన్ చేస్తారు. సో మనం డిఫరెంట్గా 5 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా 5 ఫండ్స్ స్ప్లిట్ అయిపోతుంది ఆ ఫండ్. ఓకే. సో అలాగే మీరు చూస్తే ఎడల్వైజ్లో కూడా ఉంది ఇది. ఎడల్వైజ్ ఎఫ్ఓఎఫ్ ఓమ్ని అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నిఫ్టీ ఇండెక్స్లో కానివ్వండి, వాళ్ళ దగ్గర ఎడల్వైజ్ వాళ్ళదే చాలా ఈటీఎఫ్స్ ఉంటాయి. సిల్వర్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, నిఫ్టీ ఈటీఎఫ్, అలా చూస్తే మనకి పిఎస్యు ఈటీఎఫ్, బ్యాంకింగ్ ఈటీఎఫ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈటీఎఫ్, అలా రకరకాల ఈటీఎఫ్స్ ఉంటాయి. సో వాళ్ళు మనం పెట్టిన అమౌంట్ని తీసుకెళ్ళి ఆ ఎడల్వైజ్ కంపెనీలోనే ఒక 20 ఈటీఎఫ్స్లో పెడతారన్నమాట. సో అట్లా ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త రకం ఏంటంటే, ఇందులో నాకు కొంచెం స్పెషలైజేషన్ ఏంటంటే డిఎస్పీ మల్టీ అసెట్ ఓమ్ని ఎఫ్ఓఎఫ్ అన్నారు. మల్టీ అసెట్ అంటే మనకు తెలిసిపోయింది, అందులో ఈక్విటీ ఉంటుంది. ఈక్విటీ వచ్చేసి మనకి ఏంటంటే యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి. అంటే డిఎస్పీ వాళ్ళవే అందులో కొంత యాక్టివ్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు, ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. సో ఈక్విటీ అలొకేషన్ ఏదైతే ఉందో ఇన్హౌస్ డిఎస్పీలోనే ఏవైతే ఫండ్స్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. తర్వాత అలాగే మీకు డెట్ ఫండ్స్ ఉంటాయి. ఆ డెట్ ఫండ్స్ కూడా చూడండి, డిఎస్పీలోనే లిక్విడ్ ఫండ్స్ ఉండొచ్చు, అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. సో ఈక్విటీ వచ్చేసి మనకి ఏంటంటే 25% మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మ్యాక్సిమం 75% దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎవరైనా డెట్లో ఏంటంటే మనకు వచ్చేసి మినిమం 25% అయితే కంపల్సరీ చేయాలి, మ్యాక్సిమం 50% దాకా చేసుకోవచ్చు. ఇంకా అదర్స్, అందులో ఏమొస్తుందంటే మీకు కేటగిరీ గోల్డ్ అండ్ సిల్వర్ వస్తాయి. ఇప్పుడు చూడండి, లాస్ట్ 1.5 year నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ మీద బాగా క్రేజ్గా ఉన్నారు జనాలు. కమోడిటీస్ మీద ఒక మంచి ర్యాలీ వచ్చింది, అవేర్నెస్ వచ్చింది పబ్లిక్కి. సో మన పోర్ట్ఫోలియోలో ఎంత మాత్రం ఉన్న గోల్డ్ సిల్వర్ పెట్టుకుంటే మంచిది అనుకుంటున్నారు. సో ఈ మల్టీ అసెట్లో మీకు ఈవెన్ అది కూడా ఉంది. సో సార్, దీనికి బేస్ ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇప్పుడు మనం ఎవరైతే ఇన్వెస్టర్స్ రావాలనుకున్నాం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది ఎన్ఎఫ్ఓ పీరియడ్ వచ్చేసి 5th of February నుంచి 19th of February దాకా టైం ఉంది. సో ఈ టైం గ్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ 10 రూపీస్ ఎన్ఏవితో అవైలబిలిటీలో ఉంది. 10 రూపీస్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ వస్తుంది, ఎందుకంటే ఎన్ఎఫ్ఓ కాబట్టి. సో వన్స్ ఆఫ్టర్ 19th February తర్వాత క్లోజ్ అయిపోతుంది ఫండ్, ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయిపోతుంది. ఒక 7 days గ్యాప్తో మళ్ళీ సెకండరీ మార్కెట్కి వస్తుంది. అప్పుడు మార్కెట్ బాగుంది అంటే 10 రూపీస్ 10 పైసా, 10 రూపీస్ 20 పైసాల్లో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇందులో నా బెస్ట్ ఏంటంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, తర్వాత వచ్చేసి మనకి డెట్లో ఉంది, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఇవి కాకుండా ఎక్స్ట్రా అందులో ఉన్న క్యాచ్ ఏంటంటే చాలామంది వాళ్ళ వన్ హౌస్ ఫండ్సే కొంటారు. ఇందాక మనం అనుకున్నాం హెచ్డిఎఫ్సి వాళ్ళు మొత్తం హెచ్డిఎఫ్సి ఫండ్సే కొంటున్నారు. అలాగే ఎడల్వైజ్ వాళ్ళు తీసుకున్నాం, వాళ్ళు కొనేవన్నీ కూడా ఎడల్వైజ్ వాళ్ళ ఈటీఎఫ్సే కొంటున్నారు. కానీ డిఎస్పీ మల్టీ అసెట్ ఓమ్ని ఎఫ్ఓఎఫ్లో కొంత మేరకు వాళ్ళు బయట ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఎస్బీఐ బాగుంది అనుకోండి, ఎస్బీఐలో మంచి ఫండ్ దొరికింది, అందులో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే హెచ్డిఎఫ్సి ఫండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే డిఎస్పీ ప్లస్ అదర్ ఏఎంసీస్, అంటే అందులో వాళ్ళు తీసుకునే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇన్హౌస్ ఫండ్స్తో పాటు ఏదైనా బాగుంది అంటే ఒక ఐసిఐసిఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, కొటక్ కావచ్చు, ఏదైనా ఫండ్ హౌస్లో కొంచెం ప్రామినెంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఉన్నాయంటే అవి కూడా యాడ్ చేస్తారు ఇందులో. సో అదొక ఇందులో ఇప్పటిదాకా అయితే అలాంటిది రాలేదండి, ఇది కొత్తగా వచ్చింది. సో ఇది ఎవరైతే మనకి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు, ఏ ఫండ్ తీసుకోవాలి అని కన్ఫ్యూజన్గా ఉంటారు, అలాంటి వాళ్ళందరూ ఇలాంటి ఫండ్స్ తీసుకుంటే ఇందులోనే ఒక మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ మేనేజర్లు వాళ్ళకి వాళ్ళ ఇన్ హౌస్ ఫండ్స్తో పాటు బయట ఫండ్ హౌస్లో ఉన్న బెస్ట్ ఫండ్స్ కూడా యాడ్ చేస్తారు. ఓకే. సో కాబట్టి ఏంటంటే ఒక చోట మనకి అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఈక్విటీ కవర్ అయింది, డెట్ కవర్ అయింది, గోల్డ్ అండ్ సిల్వర్ కవర్ అయిపోయింది, అలాగే
ఇన్ హౌస్ డిఎస్పీతో పాటు వేరే ఐఎంసీస్ కూడా యాడ్ చేస్తున్నారు. కాబట్టి అన్ని కలిపి ఒక దాంట్లో వచ్చేసింది కాబట్టి ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కొత్తగా ఎన్ఎఫ్ఓ కదా, సో బ్లైండ్గా నమ్మొచ్చు అని అంటారా సార్? డిఎస్పీ ఒక ప్రామినెంట్ హౌస్ అండి, ఎప్పటి నుంచో ఉంది. ఒక 20 years దాకా ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళు. అప్పుడు డిఎస్పీ మెర్లించ్ ఉండేది, తర్వాత డిఎస్పీ బ్లాక్ రాక్ మారింది, తర్వాత డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్గా మారింది. ఇది ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మీకు ఒక టైంలో మేము 2007, 2008 టైంలో డిఎస్పీ మైక్రో క్యాప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ అనమాట. ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ప్రామినెంట్ ఫండ్ అది. సో మీకు డిఎస్పీ మైక్రో క్యాప్ ఇప్పుడు డిఎస్పీ స్మాల్ క్యాప్ కూడా మారింది. సో వాళ్ళ ఫండ్ హౌసెస్ అన్ని కూడా డిఎస్పీ టాప్ 100 అనేది కూడా చాలా మంచి ఫేమస్ ఫండ్ ఆ రోజుల్లో. సో మీకు ఎప్పటి నుంచో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసినా కూడా కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఒక రిస్క్ కన్సర్వేటివ్ వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఫండ్ హౌస్. చూడండి కొన్ని ఫండ్ హౌసెస్ ఏమో అగ్రెసివ్గా ఉంటాయి, లైక్ నిప్పాన్ కావచ్చు, అలాంటి కొన్ని అగ్రెసివ్గా చేస్తారు. కొంతమంది కన్సర్వేటివ్ మోడ్లో వెళ్తారు అనమాట. ఇది కొంచెం మోస్ట్ కన్సర్వేటివ్ మోడ్లో వెళ్తుంది. సో డిఎస్పీ ఈజ్ మంచి ఫండ్ హౌస్ అనమాట. సో కాబట్టి మీకు ఇన్వెస్ట్ చేయండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్ హౌస్. మీకు ఇందులో వచ్చేసి ఒక చోట ఈక్విటీ దొరుకుతుంది, డెట్ దొరుకుతుంది, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది, అలాగే అదర్ ఏఎంసీస్ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి ఆల్ టుగెదర్ ఒక ఫండ్లో వచ్చేసింది కాబట్టి మనం అలొకేట్ చేసుకోవచ్చండి. 30 to 40% పెట్టుకున్నా కూడా తప్పులేదు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.